మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులైనటువంటి శ్రీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి కోసిగ మండలం నుంచి అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాఘవేంద్ర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. ఆయన రైతు కుటుంబము, రైతు బాంధవుడు. ఈరోజు మంత్రాలయం నుంచి 2024లో తెలుగుదేశం పార్టీ టికెట్ బీఫామ్ నుంచి తీసుకొని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. అంటే ఆయన నిత్యము జనాల ప్రజల్లో మమేకమై ప్రతి గ్రామానికి ప్రతి గడపకు టచ్ చేసి ఈరోజు నిరంతరము హార్నిశలు కష్టపడుతున్నాడు. ఈరోజు ఓడిపోయినా కూడా మొన్న అసెంబ్లీ సమావేశాలకు ఫిబ్రవరి 11వ తేదీ స్టార్ట్ అయ్యి మార్చి 9వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ రోజు వరకు కూడా ఓడిపోయినా కూడా మంత్రాలయం ప్రజలను ఉద్దేశించి ప్రతి గడప, ప్రతి కుటుంబము బాగుపడాలి, ప్రతి వీధి బాగుపడాలి, ప్రతి గ్రామము బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈరోజు పలు శాఖల మంత్రులు అందరిని కలవడము, తర్వాత లోకేష్ సార్ని కలవడము, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడము, ముఖ్యమంత్రి నారా లోకేష్ చంద్రబాబు సార్ని కూడా కలవడం జరుగుతుంది. అంటే ఈ మంత్రాలయం కాన్స్టిట్యూట్ లో ఎక్కడ అవాంఛనలు జరగకుండా ప్రతి కుటుంబం కూడా వలస వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ప్రతి ఎకరాకు సాగునీరు, తాగునీరు అందించాలనే ఒక దృఢ సంకల్పం కట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు అహర్నిశలు విజయవాడలోనే 30 రోజులు కూడా అక్కడే ఉండి మంత్రాలయంను అభివృద్ధి చేయాలనేది ఒక దృఢ సంకల్పంతో పనిచేయడం జరుగుతుంది. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రంగప్ప గట్టకాడు నుంచి మన మండల ఆఫీసు, కోసిగి మండల ఆఫీసు వరకు డ్రైనేజ్ కాలువలు శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికి కూడా ₹1 కోటి శాంక్షన్ కావడం జరిగింది. అదే విధంగా కోసిగి టౌన్ లో కూడా 30 లక్షలు పెట్టి సీసీ రోడ్లు కూడా శాంక్షన్ మంజూరు కావడం జరిగింది. అంటే ఇంత విశాలమైన హృదయం కలిగిన వ్యక్తి నేను కూడా చూడడం ఇదే మొదటిసారిగా గమనిస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు కూడా చూసాము, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మంత్రాలయం కాన్స్టిట్యూట్ ఎక్కడ ఒక చిన్న 0.1% కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగలేదు. ఈరోజు మనకు 2 కళ్ళు చాలా ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగిందంటే ఇదే ఒక ఉదాహరణను కూడా ఈ సభాముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మనకు ఏ వార్డుకి వెళ్ళినా, 1వ వార్డులో వెళ్ళినా కూడా ఒక సీసీ రోడ్డు అందరికీ సమన్వయం పాలన చేయాలని ఒక రాఘవేంద్ర రెడ్డి గారు ఆలోచనతోనే 1వ వార్డు అయితే ఒక సీసీ రోడ్డు మంజూరు శాంక్షన్ చేయడం జరిగింది. 2వ వార్డులో, 3వ వార్డు, 4వ వార్డు 9 వార్డులు గాను 9 రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని నెక్స్ట్ కూడా మార్చిలో ప్రతి ఇంటింటికి కూడా సురక్షిత నీరు కుళాయి, మంచినీళ్ళు కుళాయి అందించడం కూడా రాఘవేంద్ర రెడ్డి గారు అది కృషి అని కూడా ఈ సభాముఖంగా గంటపదంగా నేను చెప్పగలను. కాబట్టి ఇంతటి గొప్ప మనుషున్న నాయకుడు 2029లో మనమందరం కలిసి మంత్రాలయం గడ్డపైన తెలుగుదేశం జెండా పాతామని మళ్ళొకసారి గర్వంగా నేను సభను నిర్వహించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, రాఘవేంద్ర రెడ్డి గారి నాయకత్వం, రాఘవేంద్ర రెడ్డి గారి నాయకత్వం. జై రాఘవేంద్ర రెడ్డి.